రండి కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు శ్రీకాకుళం సత్యనారాయణ గారు మేడం సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 ఆగస్ట్ 1983. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను ప్రెసెంట్ బ్యాంక్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు ఏం రాలేదు. గవర్నమెంట్ ఎలా ఉంటదని. ఓకే, ఏ జాబ్ వస్తుంది, ఎప్పుడు సెటిల్ అవుతారనే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు సెటిల్ అవుతాను, మ్యారేజ్ అనేది తర్వాత. ఓకే అండి, గోపికృష్ణ గారితో మాట్లాడండి. మీరు అడిగిన 3 పాయింట్లకి డెసిషన్ నెంబర్ 7 కేతు వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఆలస్యానికి కారణం ఉంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ 12 అది లక్కీ ఉంది కాబట్టి అదృష్టం కూడా మీ పక్కనే ఉంది. ఆలస్యమైనా సరే 3 సిద్ధిస్తాయి. ఎప్పుడు అన్నది 2012 మీకు మార్చి నుంచి ఆగస్ట్ లోపు, 2012 మార్చి నుంచి ఆగస్ట్ లోపు ఈ ఉద్యోగం కానీ వివాహం కానీ ఉంటుంది. వివాహ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. డెసిషన్ నెంబర్ నా మెంటాలిటీ ఆఫ్టర్ జాబ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. అదే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా ఇప్పుడు జాబ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. మ్యారేజ్ గురించి చెప్తున్నాను. జాబ్ ఎలాగో మీకు మార్చి జూలైలో వస్తుంది. 12 కాకపోయినా 13లోనే మ్యారేజ్ చేసుకుంటారు కదా, 14లోనే చేసుకుంటారు కదా. మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 7 ఉంది. ఆ కాబోయే అమ్మాయి ఎవరైతే వస్తారో అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, ఆ అమ్మాయి టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 1 కానీ 4 కానీ ఉండేలా చూసుకుంటే అప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. అంటే మ్యారేజ్ జాబ్ వస్తే చేసుకుందామని నా ఫీలింగ్. అంటే ముందు ఏదవుతుంది అనేది నాకు ముందు జాబే ముందు, జాబ్ తర్వాత పెళ్ళి. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అంటారా? నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. జాబ్ తర్వాత మీరు 3 నెలలు 6 నెలలు మీ ఇష్టం గ్యాప్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళొచ్చు. మ్యారేజ్కి వెళ్ళే ముందు ఈ 1-4 గుర్తుపెట్టుకోండి. అమ్మాయి టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 1 or 4 వస్తే అప్పుడు మీకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. అదే గవర్నమెంట్ జాబ్ సెటిల్ అవుతానా అండి? గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతానా? గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ట్రై చేయండి. ఫారెన్ కూడా ట్రై చేయండి. ఓకే సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. సునీత గారు జగత్ గరుగుట నుంచి. సునీత గారు హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టు. హలో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పేరండి? హలో అండి, మీ పేరు చెప్పండి. మా బాబు పేరు అయ్యూబ్ అలీ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ 1992. ఓకే, ఏప్రిల్ అండి. డేట్ అండి? ఏప్రిల్ 28. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు చదవట్లేదండి, చదువు బాగా రావట్లేదు. ఓకే, చదువు గురించి, చదువు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో పోయింది ఇప్పుడు. ఓకే అండి, గోపికృష్ణ గారితో మాట్లాడండి. అమ్మ ఏం లేదు, అంటే మీరు ఓన్లీ మీ బాబు చదువు గురించి ఆలోచిస్తున్నారు. బాబులో ఇంకా స్పెషాలిటీ ఏముందంటే 28 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఈ ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉంటుంది, ఈ లీడర్షిప్ ఉంటుంది. మీ బాబు వెళ్ళకపోయినా కూడా ఫ్రెండ్స్కి కాల్ చేసి పిలుస్తారు. కాల్ రావటం ఆలస్యం, ఫ్రెండ్ సర్కిల్ బయటకు వెళ్తుంటారు, వెళ్ళేవండి. ఫ్రెండ్స్తో పాటు తిరగటం తప్పు కాదు, మీరు వద్దన్న ఆపుతారు. అందుకోసం మీ బాబుని కంట్రోల్ చేయాలంటే మీరు బయట ఫ్రెండ్స్తో పాటు తిరగొద్దు, టీవీలు చూడొద్దు, సినిమాలు చూడొద్దు, ఇంట్లో కూర్చొని చదువుకోవాలి, ఇది మీరు చెప్తూ ఉంటారు. ఇప్పటి నుంచి అవన్నీ మానేసేసేయండి. ఎందుకంటే మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1 సూర్యుడు అధిపతి కాబట్టి మీరు చెప్పి దానికి వ్యతిరేకంగా చేస్తాడు. మీరు కొన్నాళ్ళు 3 నెలల పాటు మీరు ఏమీ చెప్పకండి, ఆంక్షలు చేయకండి. ఏదైనా ఒక టైము, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, ఆయన ఇష్టం 9 to 11 అయినా ఎప్పుడైనా సరే ఆ టైంలో చదువుకోమని చెప్పండి. ఆయనకి పూర్తి స్వతంత్రం ఇచ్చేస్తే అతను మీరు చెప్పినట్టు విని చదువుకుంటాడు. లేదు మీరు శాసిస్తే మటుకు బయట తిరగొద్దు, చదువుకోవాలి, బీటెక్ చదవకపోతే జీవితం ఇదవుతుంది అని కనుక ఉపన్యాసాలు ఇస్తే అబ్బాయి సరిగ్గా మీకు వ్యతిరేకంగా చేస్తారన్నమాట. ఎందుకంటే నెంబర్ 1 డేట్ ఆఫ్ బర్త్. ఇవి లేట్గా అయినా సరే తప్పనిసరిగా అతను ముందు భవిష్యత్తులో బాగుపడతాడు. ఓకే సార్, మరో కాల్ తీసుకుంటాం. రవీంద్ర గారు మహబూబ్ నగర్ నుండి. రవీంద్ర గారు సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 May 1986. 6th May 1986. అవును మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? జాబ్ సర్చింగ్ గురించి చేస్తున్నాం మేడం. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాము, కాకపోతే రిజల్ట్ రాలేదు ఇంకా. ఓకే అండి, ముదిగండ గోపికృష్ణ గారితో మాట్లాడండి. మీకు రవీంద్ర గారు మీ డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇప్పుడే అంటే 86 కాబట్టి వెంటనే ఆశించకండి ఇవాళ రేపని. ఎందుకంటే ఇక్కడ డెస్టినీ నెంబర్ 8 వచ్చింది కాబట్టి జాబ్ సెర్చింగ్లో కొంచెం లేట్ కావచ్చు, మళ్ళీ మీరు అప్లై చేయవచ్చు. కానీ ఒకసారి కనుక మీకు జాబ్ వచ్చిందంటే మటుకు పర్మనెంట్ జాబ్ ఉంటుంది, వచ్చే జాబ్ మంచి జాబ్ వస్తుంది. రాబోయే 2012 ఫిబ్రవరి నుంచి మీకు ఇంక చాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. శేఖర్ గారు నల్గొండ నుండి. శేఖర్ గారు
1990 అండి డేట్ ఆఫ్ బర్త్ కొంచెం. మరలా చెప్పండి. 12/4/1990. 12/4/1990. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మామూలుగా ఫ్యూచర్ జాబ్ ఎట్లా? ఓకే అండి, గోపికృష్ణ గారితో మాట్లాడండి. అంటే జాబ్ రీత్యా వస్తే మీకు ఎంఎన్సీ కంపెనీ కానీ లేదా ఇండియా నుంచి సౌత్ వైపు అయిన కంట్రీ సౌత్ వైపు మీరు ట్రై చేయండి, ఫారిన్ కంట్రీస్ ట్రై చేస్తే వస్తుంది. ఇక లేదు ప్రైవేట్ ఉద్యోగాలు అంటే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్స్, ఆయిల్ కంపెనీసు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇలాంటి దాంట్లో చూసుకొని మీరు కనుక సెర్చ్ చేస్తే జాబ్ తొందరగా వస్తుంది. అయితే మిగతా వాళ్ళతో పోల్చుకోకండి. అంటే మీ ఫ్రెండ్స్ కొంతమందికి పాటికి వచ్చి ఉంటుంది, మీరు కొంత వెనకబడి ఉంటారు. కానీ రాబోయేది మటుకు చాలా లక్కీ జాబ్ వస్తుంది. ఒకసారి రావటమే మీకు ఆలస్యం, స్టార్టింగే అనమాట, స్టార్టింగ్ ట్రబుల్ మాత్రమే. ఒకసారి జాబ్లో ఎంటర్ అయ్యారంటే ఇక్కడ డెస్టినీ 8 ఉంది కాబట్టి మీకు లాంగ్ సర్వీస్ ఇస్తాడు. ఏ మేనేజ్మెంట్ కూడా ఉద్యోగాల నుంచి మీకు తీసే వాళ్ళకి ఆ పవర్ ఉండదు. మీకై మీరు రిజైన్ చేస్తే తప్ప. ఇది మీ జాబ్ కొన్న ప్లస్ పాయింట్. ఓకే, మరో కాల్ తీసుకుందాం. వెంకట్రావు గారు ప్రకాశం నుంచి. వెంకట్రావు గారు, హలో, చెప్పండి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ 1983 డిసెంబర్ 7 అండి. డిసెంబర్ 7. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను అన్మ్యారీడ్ అండి. ఓకే, ప్లస్ ఫార్మ్ వర్కర్ అండి, పొలం పైన అండి. ఓకే, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలుసుకున్నానండి. ఓకే అండి, గోపికృష్ణ గారితో మాట్లాడండి. ఓకే, పొలం దాంట్లో వెళ్తున్నారంటే మీకు జస్ట్ 10th ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ అంటే ఒకవేళ చదివినా కూడా 10th ఇంటర్మీడియట్ కంటే ఇక్కడ వచ్చే అవకాశం లేదు. రాహు స్పీడ్ బ్రేకరు. 2013 మీకు వివాహానికి మంచి అనుకూలంగా ఉంటుంది. వివాహం తర్వాత అంటే ఇంతవరకు మీకు ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకో రకం కానీ ఇల్లు కానీ ప్లాట్లు కానీ ప్లాన్ చేస్తుంటే అవన్నీ అవ్వవు. 2013 మ్యారేజ్ తర్వాత మీకు మంచి బ్రేక్ పాయింట్ అండి, జీవితం బాగుంటుంది. ఆ కాబోయే అమ్మాయి మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 4, ఆ కాబోయే అమ్మాయిది టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 1 కానీ 7 కానీ ఉండేలా చూసుకుంటే 2013 వివాహానంతరం నుంచి మీ భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. కుమార్ గారు తిరుపతి నుండి. కుమార్ గారు, హలో. హలో కుమార్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే సార్, కాల్ కట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న మీకు. జ్యోతిష్యమైన సంఖ్యాశాస్త్రమైన 12 గ్రహాలు ఉంటాయంటారు, అంటే వాటి ప్రభావం ఎలా ఉంటుంది అసలు? అంటే 12 రాశులు 7 గ్రహాల కింద తీసుకుంటాం. సో ఎక్కడైనా సంఖ్యాశాస్త్రమైన పామిస్ట్ అని 7 గ్రహాలు ఉంటాయి. సో 7 గ్రహాలది 2 రకాలు చెప్పొచ్చు. ఒకటి ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, గ్రహాలని అంతరిక్షాలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడున్నా కూడా జాతకం ఈ భూమండలం మీద ఎంతమంది అయితే జనాభా ఉంటుందో వాళ్ళందరి మీద కూడా ఇది ప్రభావం ఉంటుంది. ఇంకా చిత్రం కంటే పశు పక్షాదుల మీద కూడా ఉంటుంది. ఈ మధ్య మీరు టీవీలో చూస్తుంటారు, నిన్న వచ్చింది 27 నక్షత్రాలు ఏవైతే అనుకున్నా 27 నక్షత్రాలకు 27 చెట్లు ఉంటాయి అన్నమాట. మీరు ఆ చెట్టు ఇంట్లో పెంచుకుంటే అదృష్టం కలిసి వస్తుంది కూడా వచ్చేసింది. ఇది వాటి ప్రభావం జంతువుల మీద, పక్షుల మీద, అన్నిటి మీద, ధాన్యాల మీద ఉంటుంది. కాబట్టి నవగ్రహాలకి నవధాన్యాలు ఉన్నాయి. సరిగ్గా కరస్పాండింగ్ గ్రహం ఉంది. ఈ దాంట్లో ఇంకో చిత్రమైన పాయింట్ ఏముందంటే, సరే మన గురించి మనం ఎలాగ అడుగుతాం, ఇంతకీ 7 గ్రహాలు ఏమున్నాయో అసలు ఆ గ్రహ ప్రభావం వాళ్ళకి ఎలా ఉందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే వాటికన్నా మనం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రంలో ఒకటి అంటే సూర్యుడు, జ్యోతిష్లో సూర్యుడు. ఆ సూర్యుడు చూసుకుంటే పాపం ఆయన విపరీతంగా మామూలుగా 100 degrees 1000 degrees కదా 1 crore degrees ఉంటాడు. ఆ వేడికి భరించలేక భార్య పాపం ఎప్పుడు దూరంగా ఉంటుంది. అది ఆయన ప్రాబ్లం. 2 చంద్రుడు గురుపత్నిని మోహిస్తాడు కాబట్టి చంద్రుడిలో మచ్చ అంటాం కదా, మచ్చ అంటే మిగతా విధంగా చంద్రుడు మంచి ఫ్రెండ్లీ జోవియల్ అంతా బాగుంటాడు. గురుపత్ని మోహించి గురుపత్నిని తీసుకెళ్తాడు కాబట్టి ఆయన క్యారెక్టర్లో ఒక మచ్చ ఉంది. ఆ పక్కన జూపిటర్, ఈ జూపిటరే గురువు అనమాట. అంటే సొంత భార్యను కూడా అంటే వివాహం చేసుకొని సరిగ్గా భార్యను చూడడం అనమాట. అంటే నెగ్లిజెన్స్, ఆ నెగ్లిజెన్స్ వల్ల చంద్రుడు ఎలా చేస్తాడు. సొంత భార్యను జూపిటర్ అంటే గురువు అంటే మహాబృహస్పతి, అంత పవర్ఫుల్ కూడా భార్యను కాపాడలేకపోతాడు. ఇక రాహు, ఆ తర్వాత రాబోయే 7, రాహుకి తిరుదురు ఒకరి తల ఒకరి తోక, అంటే కనీసం పూర్తి ఆకారం కూడా లేదు. కమింగ్ టు బుధుడు వచ్చారు. ఈ బుధుడు వచ్చేటప్పటికి మనకి 9 గ్రహాల్లో కొన్ని స్త్రీ గ్రహాలు కొన్ని పురుష గ్రహాలు ఉంటాయి. ఈ 2 కాని గ్రహం బుధుడు. బుధుడి దగ్గరికి వచ్చి ఇక శుక్రుడి దగ్గరికి వచ్చారు. శుక్రుడు సరే అందగాడు అన్ని బాగున్నాయి, కానీ ఈ శుక్రుడికి ఏముందంటే ఎటు పెడితే ఆకర్షణ అనమాట. అంటే ఒక స్టెబిలిటీ అంటూ ఉండదు. డబ్బు వస్తే డబ్బు వైపు, అందంగా అనిపిస్తే అందం వైపు ఆకర్షిపోతుంటాడు శుక్రుడు. పైగా ఆయనకు మామూలుగా జ్యోతిశాస్త్రం పెడితే ఆయన రాక్షసులకి రాజు కానీ దేవతలకు రాజు కాదు. అలాగే ఇదే అయిపోయింది. శని దగ్గరికి వస్తే శనికి ఇంకా పెక్యులర్. అంటే శని అంటే పొట్టివాడు, మందగమనుడు, నల్లటివాడు. ఆఖరికి కుజుడు వస్తే ఆయన ఎప్పుడు కూడా బర్నింగ్ ప్లానెట్, అంగారకుడు అంటాం కదా, బర్నింగ్ ప్లానెట్ అనమాట. ఈసారి చూసుకుంటే నవగ్రహాల పరిస్థితి పాపం ఏ గ్రహాలు సరిగా ఉంటాయి. అందుకే మనం రోజు వాళ్ళకి నిత్యం అభిషేకాలు చేయటం, అవి చేయటం కొంచెం మన ద్వారా శాంతం అవుతున్నారు అనిపిస్తుంది. ఓకే సార్.